అదే బాబు గోగినేనికి సంబంధించిన ఒక వ్యక్తి ఎందుకు ఇక మహిళ లేదా ఎవరో ఇక వదిలేసేయండి, వాళ్ళిద్దరూ కలిసి మూర్తి నుండి వాళ్ళిద్దరూ కలిసి వేణుస్వామిని బెదిరించలేదు 5 కోట్లకి. అవునా, తెలియదు చేశారు సార్. 8 కోట్లకి బెదిరించిన తర్వాత ఇద్దరు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ని టార్చర్ చూపించారు. వేణుస్వామిని టార్చర్ ఎవ్రీడే, నువ్వు ఇస్తావా లేదంటే నీ గురించి ఇట్లా మాట్లాడించిన. అంటే ఈ ఇల్లీగల్ రిలేషన్స్ మీదే మనోడు సంపాదించుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఉన్నాడు, ఈయనకు బినామీ ఉన్నాడు. ఆ జూబ్లీహిల్స్ లోనే అక్కడ ఒక ఫిల్నార్ లో ఉంటాడు ఒక ఆయన బినామీ. ఆయన దగ్గర ఒక మాస్టర్ హార్డ్ డిస్క్ ఉంది. నేను పేరునే చెప్తున్నాను. ఇదే మూర్తి ఒక పలానా ఇప్పుడు గౌతమి చౌదరి అంటే ఆ జిస్మిత్ మండికి సంబంధించిన ఆ లేడీ ఉన్న దాని అంతా కూడా చూసారు. ఆ దరిద్రాన్ని కూడా టీవీలు చూసారు. తర్వాత ఎఫ్ఐఆర్ లేని వాళ్ళ ఇంట్లో నీకేం పని అని చెప్పి ఆయన కూడా కేసు వేయడం జరిగింది. ఎరా మూర్తి సిగ్గులేనోడా, ఒక మొగుడు లేనప్పుడు ఆడదాంతో నా పెళ్ళంతో నీకు ఏం పని రా, నా ఇంట్లోకి నువ్వేమన్నా అయ్యే తరపో నా అమ్మ తరపో ఎవడరా నువ్వు అని బూతులు ఇంకా తిట్టలేక పాపం చిచ్చే నీతో నేను మాట్లాడినా ఉంటే కనుక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి కోర్టులో చూసుకుంటా అని, ఎందుకు నేను బయట వేసుకోవాలి నా దరిద్రాన్ని అని చెప్పి ఆయన చెబుతున్నా. ఒక కామన్ పీపుల్ లైఫ్ లో కూడా అతను వచ్చాడు. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది కూడా అందరికి తెలిసిన విషయమే. ఒక లేడీ మూర్తిని చేరదీస్తే అదే కొంపలో కొంపడ పెట్టి అక్కడే బతుకుతున్నాడు. ఆయన శాలరీలో నుంచి 80,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వకపోతే కనుక ఆయన వచ్చి తాటదే